హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోస్ వచ్చేసారండి. చాలామంది కూడా యూట్యూబ్లో కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారండి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు, అక్క మీరు చిన్న 1 మినిట్ వీడియో పెట్టేస్తున్నారు, మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పండి అక్క అనేసి అడిగారండి. సో వాళ్ళ కోసం మళ్ళీ అండి ఈరోజు స్టాక్ ఏంటి, అసలు కొత్తగా ఏంటి అనేది ఫుల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. అండ్ అలాగే మనకి వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. సో మీకు ఆల్రెడీ రాజారాణి తెలుగు ఛానల్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉందండి. సో మీరు కూడా దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే మీకు టెలిగ్రామ్లో ముందు ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో కొంత మెంబర్స్ అయితే యాడ్ అయ్యారండి, ఇంకా కొంతమంది యాడ్ అవుతే మంచి బిజినెస్ అనేది మీకు చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలామంది అక్క మీరు ఇట్లా కవర్స్ చూపించేసి చిన్న షార్ట్స్లో చెప్తున్నారు, మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అడిగారండి. సో అందుకోసమని ఈ వీడియో చెప్తాను. ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిందే. ఇవి వచ్చేసి 5 రూపీస్ షీట్స్ అనమాట. సో ఈ 5 రూపీస్ షీట్స్ వచ్చేసి మనం వచ్చేసి 35 రూపీస్కి షాప్ వాళ్ళకి వేస్తామండి, 35 రూపీస్కి. సో ఇలా ఒక షీటు మనం 35 రూపీస్ వేసుకుంటే మనం డైలీ అట్లీస్ట్ ఒక 60 షీట్లు అయినా చేసుకోవచ్చు అండి. అది కూడా ఇంటికాడే కూర్చొని మంచిగా ప్యాకింగ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి 60 షీట్లకి 2100 రూపాయలు అవుతుందండి మనకి 60 షీట్లకి. అలాగనే చాలామంది అన్నారు ఈ షీట్ ఎంత కమ్మాలి, మెయిన్గా ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఈ స్టాక్ ఎక్కడ దొరుకుతుంది, నెక్స్ట్ అక్క మీరు క్లియర్గా చెప్పండి మాకు అర్థం కావట్లేదు అనేసి చాలామంది, అంటే కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. అలాగనే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం చూడొచ్చు అనమాట. ఇంకోటి ఏమంటే ఇది చాలామంది జస్ట్ షార్ట్ చేసి అడుగుతున్నారు. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చూడండి, మీకు అక్కడ కాకపోతే మళ్ళీ అర్థం కాలేదని మేము కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ఎన్నిసార్లు కామెంట్ చేసినా మేము రిప్లై ఇస్తాము, అలాగే మేము చెప్తాం. ఓకేనా, మెయిన్గా ఒక షీట్ వచ్చేసి 35 రూపాయలు మనం అమ్మాలి. ఓకేనా, దాంట్లో 20 రూపీస్ మనకు లాభం ఉంటుంది. ఓకేనా, ఈ షీట్స్ వచ్చేసి 5 రూపీస్ షీట్స్ వచ్చేసి ప్రింటెడ్ వచ్చేసి 110 రూపీస్ పడుతుంది. ప్రింటెడ్ కానేట్ వచ్చేసి 50 నుంచి 60 రూపీస్, అంటే 60 రూపీస్ పర్ కేజీలో. ఓకేనా, ఈ ప్రింటెడ్వి చాలా దొరకట్లేదు. దానికి ఏం చేస్తానంటే కొందరు స్టాంప్ వేసుకొని యూజ్ చేసుకుంటారు. నాన్ ప్రింటెడ్ ఉంటాయి కదా, అవి వచ్చేసి హైదరాబాద్లో మేము ఆల్రెడీ అడ్రస్ కూడా పెట్టాము, విజిటింగ్ కార్డు కూడా పెట్టాము. రాజమండ్రిలో దొరుకుతాయి అనేసి రాజమండ్రి అడ్రస్ చెప్పాము, విజయవాడలో దొరుకుతున్నాయి విజయవాడ అడ్రస్ చెప్పినాము. చాలామందికి మేమే అడ్రస్ కనుక్కొని మేము చెప్పాము అనమాట. ఓకేనా, అంతవరకు అయితే వాస్తవం. ఇంకోటి ఏమంటే కొందరు ఏమంటున్నారంటే లైవ్ లొకేషన్ పెట్టండి అంటున్నారు. లైవ్ లొకేషన్ మేము ఎలాగ పెట్టగలం చెప్పండి. ఓకేనా, అది వదిలేసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇందులో మేము ఒక 1000 రూపాయలు పెడుతున్నాము అనుకోమని చెప్పారు. దాంట్లో ఎంత లాభం వస్తుంది, ఎంత గెయిన్ వస్తుంది అని అడిగారు అనమాట ఒక సబ్స్క్రైబర్. 1000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుంది అన్నారు అని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి అనేసి మాకు మెసేజ్ పెట్టారండి. సో దానికోసం అని చూపిస్తున్నాం. ఓకేనా, అది మేము 1000 రూపాయలు పెడితే మ్యాక్సిమం ఒక 500 కానీ 600 కానీ మేమైతే చేయగలం. ఎందుకంటే మేము ప్రాఫిట్ గత 1 ఇయర్ నుంచి మేము చేస్తున్నాం కాబట్టి ఆ గ్రామ్స్ ఎన్ని వేయాలి, ఎన్ని ఎగ్జాక్ట్గా వేయాలి, ఎన్ని గ్రామ్స్ వేస్తే ఎన్ని షీట్లు అవుతాయో మాకు తెలుసు. మీరు స్టార్టింగే కదా, కాబట్టి మీరు ఫస్ట్ ఆ లాభం గురించి ఆలోచించద్దండి. 1000 రూపాయల్లో కనీసం 200-300 వచ్చినా కూడా మీకు లాభం వచ్చినట్టే స్టార్టింగ్ అనేది. అట్లాగే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు అనుకోండి, 2 సార్లు 3 సార్లు ఇంప్రూవ్ అవుతున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఎన్ని గ్రామ్స్ హాఫ్ కిలోకి ఎంత కవర్స్ ఎన్ని షీట్లు అవుతాయి, ఎన్ని షీట్లకి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి మనం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఓకేనా, స్టార్టింగ్ మనకి ఎక్కువ లాభం ఆశించద్దండి. మనం 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది, 2000 పెడితే 2000 వస్తుంది, ఇలాగ ఆలోచించద్దండి. ఏదైనా సరే 1000 రూపాయలు పెట్టిన వెంటనే చిన్నగా డెవలప్ అవ్వండి. ఓకేనా, ఒకేసారి మనము కొండ ఎక్కలేము కదా, చూసుకోకూడదు కదా. నేను ఎందుకు ఈ వీడియోలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యానంటే మెయిన్గా కొందరు చాలామంది అడుగుతున్నారు, అక్క ఇంత పెడితే ఇంత లాభం వస్తుందా అనేసి. పాపము ఈ అమ్మాయి కూడా నన్ను అడిగింది చాలాసార్లు, అరే ఇట్లా అడుగుతున్నారు ఏం చేద్దాము అని. అంటే సరేలే నాకు తెలిసింది నేను చెప్తాను, వాళ్ళకి అర్థమవుతుంది అనేసి నేను ఇన్వాల్వ్ అయ్యి వీడియో చేస్తున్నాను అనమాట. నన్ను కూడా సపోర్ట్ చేయండి, మర్చిపోద్దండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఫోన్ నెంబర్ అడిగారు. ఓకేనా, ఫోన్ నెంబర్ మేము ఎందుకు పెట్టలేదు, స్టార్టింగ్లో మేము పెట్టలే. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ పెట్టకూడదు, అది మీకు కూడా తెలుసు. అమ్మాయి నెంబర్ పెడితే ఎలాగుంటుందని.
సరే మేము ఆలోచించాం. చాలామంది కొన్ని వందల మంది వేల మంది మెసేజ్ చేస్తున్నారు, అరే మీ ఫోన్ నెంబర్ లేదు, మీ నెంబర్ ఇవ్వండి సార్, మాకు ఇంట్రెస్ట్గా ఉంది. కొందరు మేము చేస్తాము, కొందరు మేము నమ్మలేదు, మీ నెంబర్ ఇవ్వండి. చాలామంది అన్నారు. అన్నీ మేము ఓడ్చుకున్నాం, ఎందుకంటే సరేలే ఇవి కామను అనేసి. కానీ మాకు అనిపించింది, అరే మనం చేసే పని 10 మంది కన్నా యూజ్ అవుతుంది, ఫోన్ నెంబర్ ఇస్తే ఏం పోతుంది అనేసి ఫోన్ నెంబర్ ఇచ్చామన్నమాట. ఇచ్చేసాం. ఓకే, ఒక రోజు 2 రోజులు బాగుంది, అందరూ మంచిగా చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు అంటే నైట్ 11 గంటలకు 12 గంటలకు తెల్లారితో 6 గంటలకు 5 గంటలకు కూడా ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తున్నారు. 12 గంటలకు కూడా 1 గంటకు కాదులే 12కి 11కి మధ్యలో కూడా చేస్తున్నారు. తెల్లారితో 5కి వేస్తారు, 5కే మెసేజ్ చేస్తారు. ఓకేనా? అందుకోసం మేము ఏం చేసామంటే, అరే ఇది రిస్క్, ఫోన్ నెంబర్ అనేది చాలా రిస్క్. మేము ఫస్ట్లోనే అనుకున్నాం ఫోన్ నెంబర్ ఇవ్వకూడదని, కానీ చాలా మంది అడుగుతుంటే ఇచ్చామన్నమాట. మేము ఎందుకు తీసేసామంటే ఫోన్ నెంబర్ ఇదే రీజన్. మేము తీసేసాము, మళ్ళీ అడుగుతున్నారు, అక్క మళ్ళీ నెంబర్ ఇవ్వండి, మళ్ళీ పెట్టండి, మాకు డిస్ప్లే అవ్వట్లేదు అని. అంటే ప్రీవియస్ వీడియోలలో నెంబర్ ఇచ్చాము కదండి, సో ఆ నెంబర్ ఇంకా ఉందేమో అనేసి మాకు కనిపించట్లేదు అనేసి చాలామంది అడిగారండి. యాక్చువల్లీ అప్పుడు ఆ వీడియో పెట్టిన 2 days వరకు అయితే నెంబర్ అయితే ఇచ్చామండి, కానీ ఇప్పుడైతే ఆ నెంబర్ తీసేసాము. సో ఇలా రిస్క్ అవుతుంది అనేసి ఇవ్వలేదు. అందుకే నేను చెప్పాను, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందుకే మేము ఏం చేసామంటే ఫోన్ నెంబర్ కొంచెం రిమూవ్ చేసేసాం. ఓకేనా? చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది మా ఫ్యామిలీలో. అంటే మాకేమీ ఇబ్బంది లేదు, కానీ పిల్లలు ఉంటారు కదా, నైట్ 12 గంటలకి తర్వాత 5 గంటలకి ఫోన్ చేసేది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పమంటారు. వీడియోస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా, వీడియోస్ చూడొచ్చు. మళ్ళీ డౌట్స్ ఫస్ట్ కాల్ నుంచి చెప్పండి సార్, నాకేం రావా అర్థం కావట్లేదు, చెప్పండి మేడం అని బిజినెస్. ఆ వీడియోస్ చూడకుండా ఎప్పుడు పెట్టే మనం షార్ట్స్లలో చూసేసి నెంబర్ తీసేసుకొని ఫోన్ చేసేసి అసలు స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలి, కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, షీట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎంత గ్రామ్స్ వేయాలి చెప్పండి క్లియర్గా అంటే, ఆల్రెడీ మేము వీడియోస్ పెట్టాము చూడండి అని చెప్పాము కూడా. అక్క గ్రామ్స్ వీడియో కనిపించట్లేదు, ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్పండి అనేసి ఇట్లా ప్రతిదీ రిపీటెడ్గా అడుగుతున్నారండి. సో అందుకోసమని నెంబర్ తీసేసాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు చాలామంది డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతిదీ కమెంట్ చేయండి. మీకు రేర్గా వచ్చిన కమెంట్స్ నేను తీసుకొని వీడియోస్ చేస్తానని స్టార్టింగ్లో చెప్పాను, అండ్ ప్రజెంట్ కూడా చెప్తాను, ముందు కూడా చెప్తాను. కంపల్సరీగా రేర్గా వచ్చిన మెసేజ్ అన్నిటికి కూడా నేనైతే రిప్లై ఇచ్చి అండ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ బిజినెస్ గురించి చాలామంది అడిగారు, మీరేంటి ప్రతిసారి మసాలా బిజినెస్ గురించి చెప్తున్నారు అనేసి అడిగారండి. ఫ్రెండ్స్, మనకి తెలిసిన వృత్తిలో మనకు తెలిసిన దాంట్లోనే చెప్తాం. ఇప్పుడు డాక్టర్ అన్నప్పుడు డాక్టర్ సంబంధించింది చెప్తాడు, అంతేగాని ఇంజనీరింగ్ గురించో టీచింగ్ గురించో చెప్పలేదా. సో నేను చెప్పేదంటే నాకు తెలిసిన ఈ బిజినెస్ టిప్స్ గురించి చెప్తున్నాను. మన కొత్తగా ఇప్పుడు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, మనకి 20K దగ్గరలో ఉన్నారు. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటి, మనకి సబ్స్క్రైబర్లు పెరిగే కొత్త వాళ్ళు వస్తున్నారు. సో కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన 2-3 days వీడియోస్ బ్యాక్ వీడియోస్ చూసేసి మళ్ళీ కమెంట్స్ అడుగుతారు. సో వాళ్ళ కోసం అని వీడియోస్ చేస్తున్నాం, అంతేగాని పాత వాళ్ళు అనుకుంటారు చెప్పిందే చెప్తున్నారు అక్క, మీరు చెప్పిందే చెప్తున్నారు అనేసి. సో మెయిన్ థింగ్ అదేనండి, చెప్పిందే చెప్పడానికి రీజన్ అయితే అది, ఇంకేం లేదు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా, అందరూ చాలా వినాలి. ఎందుకంటే ఇది మెయిన్గా చాలామంది జనాలని చాలామంది మోసం చేస్తున్నారు. ఓకేనా? ఏ విధంగా అంటే, చాలామంది కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా మామూలుగా మనం చిన్న షార్ట్స్లో చూస్తాము. మీకు పెన్సిల్ ప్యాకింగ్ కానీ పెన్స్ ప్యాకింగ్ కానీ చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, అలాగే ఇంత అమౌంట్ డిపాజిట్ చేయండి, మీకు స్టాక్ పంపిస్తాము అనేసి అంటారండి. ఇలా స్టాక్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కాల్ చేయరు, కాబట్టి అమౌంట్ లాస్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్ తీసుకుంటాం, వాళ్ళు సేల్ చేయడం రాదు, ప్యాకింగ్ చేస్తారు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, మన డబ్బులు పోతాయి. కాబట్టి ఇలా కొన్ని రిస్కీ పనులు ఉంటాయి. కాబట్టి మనీ అది ఎవరు కూడా ఇవ్వద్దండి. సింపుల్గా మనకి ఈజీగా వచ్చే ఏదైనా బిజినెస్ చూసుకొని మనం బిజినెస్ చేసుకుంటే చాలండి. అలాగనే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఫోన్ నెంబర్ అడిగారని చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో. ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు అని చాలామంది అడిగారు కదా. ఎందుకు ఇవ్వట్లేదంటే చెప్పాను, దానికి రీజన్ కూడా మీకు చెప్పాను ఎందుకు మేము ఇవ్వట్లేదు అనేసి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ఒకవేళ మేము ఓన్లీ దీని గురించి మాత్రమే వీడియోస్ పెట్టి ఫొటోస్ పెట్టేసి మీకు వదిలేసింటే అది మీరు అనుకోవచ్చు, మేము ప్రతి ఒక్కటి ఫస్ట్ A to Z మొత్తం A నుంచి Z వరకు మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ మనం వీడియోలో పెట్టాం. ఓకేనా? ఎలా చేయాలి, ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎంత కమ్మాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా పిన్ చేయాలి,
ఎలా హోల్సేల్గా చేయాలి, ఎలాగ రిటైల్గా అమ్మాలి, ఎంత లాభం వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అని ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో చెప్పినాం. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న షాప్స్కి, పెద్ద పెద్ద షాప్స్కి ఎలా వేయాలి ఏంటి, ఒకవేళ వేరే వాళ్ళని పెట్టుకుంటే ఒక షీట్కి ఎంత ఇవ్వాలి, అండ్ అదే కాకుండా మనకి మార్కెటింగ్కి వేరే వాళ్ళని పెట్టుకుంటే కూడా ఎంత ఇవ్వాలి, ఇలా ప్రతిదీ ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనం రిప్లై ఇచ్చాము. అండ్ దాంతోపాటు వీడియోస్ కూడా చేసాము. ఓకేనా. కానీ మేము చాలామంది యాప్స్ కానీ నెక్స్ట్ ఇంకో సోషల్ మీడియాస్ కానీ చాలామంది సోషల్ మీడియాలో మీకు వినే ఉంటారు, మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఓకేనా, మాకు ఇంత ఆదాయం వస్తుంది, సరేనా, మేము మాకు లక్షల్లో వస్తుంది, 50,000లో వస్తుంది, వేలల్లో వస్తుంది అనేసి పెట్టేసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి అని బేసిక్ క్లాస్ ఇచ్చేసి కింద క్లాసెస్ అన్నీ మీరు పేమెంట్ కొడితే అంటే మన సబ్స్క్రిప్షన్లో ఒక 200 కానీ 500 కానీ పే చేశారనుకో మీకు క్లాస్ వదులుతాను, ఓకేనా. మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేస్తాను. ఈ వీడియోలో కాదు, ప్రతి క్లాసు ప్రతిరోజు మీకు ఇంత టైంలో ఇంత క్లాసెస్ చెప్తాము, దానికంటూ క్లాసెస్ ఉంటాయి అనేసి మనము పేమెంట్ పెట్టి వీడియోస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనదే బిజినెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియోలో ఇంత స్టాక్ తెచ్చాను, ఎన్ని కవర్స్ తెచ్చుకున్నాను, ఎంత షీట్స్, అట్లా స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎన్ని మసాలా బిజినెస్ సంబంధించిన వీడియోస్ చేస్తానో దగ్గర 80 to 90 వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో మసాలా బిజినెస్ అవన్నీ కూడా అదే నేను క్లాస్ పెట్టి ఆన్లైన్ పెట్టి మనీని చేసుకుంటే యూట్యూబ్లో దానికంటే డబుల్ పేమెంట్ అమౌంట్ వచ్చేది. సో అలా ఎందుకు చేయలేదు, మనందరం కష్టపడి సంపాదించుకోవడం, మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ గురించి చెప్తున్నాండి. సో అంతకు మించి అయితే ఏం లేదు. మేము క్లాస్ పెట్టేసి ప్రతి ఒక్క ఎపిసోడ్కి మేము క్లాసెస్కి అమౌంట్ తీసుకోవచ్చు, ఓకేనా. మాకు ఆ అమౌంట్ ఏం అవసరం లేదు, మాకు యూట్యూబ్ డబ్బులు అవసరం లేదు, మా బిజినెస్ మాకుంది, మా పర్సనల్ అమౌంట్ మాకుంది, మేము ఓకేనా, అంతకు సరిపోతుంది. అలాగనేసి మేము డెవలప్ అవ్వచ్చు, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే మేము బాగుపడాలి, 10 మంది బాగుపడాలి, ఈ బిజినెస్ అనేది అందరికీ గ్రోత్ అవ్వాలి. ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా ఉండే వాళ్ళకి మంచి బిజినెస్ అబ్బా చెప్పాలంటే, లేడీస్ కానీ జాబ్ లేని వాళ్ళకి కానీ, పల్లెటూరులో ఖాళీగా ఉంటాం మనము, వాళ్ళు జస్ట్ ఒక 1 hour కానీ 2 hours కానీ అట్లా పోయి తిరిగి వచ్చాను. ఒక 10 షాపులు పెట్టుకోండి, 10 షాపుల్లో ఒక షాపులో ఒక 5 వేసుకోండి, 15లో 50 షీట్లు రోజుకి అమ్మేయచ్చు, ఒక రోజుకి, ఓకేనా. టౌన్ ఏందనుకో 100 అమ్మేయచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే, చేయాలని కాన్ఫిడెంట్ ఉంటే, ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మన ఛానల్ గురించి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే యూజ్ఫుల్ వీడియోస్ మేము చెప్తాము, అందరికీ ఉపయోగపడే వీడియోస్ చెప్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగనే ముందు వీడియోస్, నెక్స్ట్ వీడియోస్, వచ్చే వీడియోస్ కూడా స్మాల్ బిజినెస్ అంటే మనము చిన్న బడ్జెట్తోని, ఒక 500-1000 రూపాయల బడ్జెట్తోని మనం ఎలాగ సంపాదించుకోగలము, మనము ఎలాగ గ్రోత్ కాగలము, మనం తొందరగా కాదు స్టెప్ బై స్టెప్ ఎలాగ ఎదగలగము, అలాంటి వీడియోస్ అన్నీ మనము మన ఛానల్లో చెప్తాం. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.